వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలి సీఎం మహేందర్ రెడ్డి. కర్నూలు నియోజకవర్గంలో ఇంతియాజ్ భాషా ఇంటింటి ప్రచారం. కుప్ప మండలం యానమానశాలపల్లి గ్రామంలో ఉద్రిక్తత. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే విద్యకు పెద్దపీట ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే ఎలిగేడు మండలంలోని ధూళికట్ట ముప్పిరితోట గ్రామాలలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామనరావు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ కూలీలను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం విజయ రామనరావు మాట్లాడుతూ రైతులను ఉద్దేశిస్తూ గతంకు ప్రస్తుతానికి తేడా వివరిస్తూ వడ్ల కొనుగోలు సూసైడ్ సెంటర్లలో గింజ కటింగ్ లేకుండా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని అన్నారు. రాష్ట్రంలోనైనా దేశంలోనైనా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ రావాలి అని, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలను అమలు పరిచామని, ఆగస్టు 15 రోజున రైతులు తీసుకున్న రుణాలను ఒకే రోజున రాష్ట్రం మొత్తం మీద మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని, హస్తం గుర్తుకు ఓటు వేయాలని ఉపాధి కూలీలను అభ్యర్థించారు. వడ్లు పట్ట అది పట్టుతున్నారు రైతుల అకౌంట్లో. మరి ఏం చేంజ్ అయింది? మనోహర్ రెడ్డి వేయండు, మీ విద్య నచ్చిండు, ఒకటే చేంజ్ అయింది. మరి రైస్ మిల్లు చేంజ్ అయినాయా? గవ్వే రైస్ మిల్లు. కాంటలు ఏమైనా చేంజ్ అయ్యా? గవ్వే కాంటలు. మరి ఏమి ఇబ్బంది వచ్చింది? ఎక్కడ పోయింది? 5 ఏళ్ళు ఈ ధూళికట్ట గ్రామంలో 3.5 ఎకరాల పొలంలో 100 క్వింటాల వడ్లు పడతాయి. 100 క్వింటాల వడ్లు అంటే 5 క్వింటాలు అంటే 10,000, 10 క్వింటాలు అంటే 20,000, 15 క్వింటాలు 5 సంవత్సరాలు నడిచింది. ఇలా మీరు ఎకరం ఉన్నోళ్ళు, 2 ఎకరాల వాళ్ళు, 3.5, 4, 5 ఇట్లా అందరు లెక్క పెట్టుకోరు. 3.5 ఎకరాల రైతు 2 నుంచి 2.5 లక్షలు కోల్పోయాను. కష్టపడి వ్యవసాయం చేసుకొని మీ రక్తాన్ని చెమట లెక్క పడిసి తిప్పల వాడి సంపాదించుకున్న పైన మాట్లాడండి ఎప్పుడన్నా, ఏ రోజన్నా. మరి ఇప్పుడెందుకు అయితే లేదు? ఇప్పుడెందుకు ఆగుతలేవు? ఇప్పుడు రైస్ మిల్లు రైతులు రైస్ మిల్ కాడికి ఎందుకు వదలేరు? సెంటర్ వాళ్ళు ఎందుకు వెళ్తలేరు? మీ విద్య నచ్చి ఆ రోజు చెప్పిన, కలెక్టర్ ఆఫీసు ముందు చెద్దరేసుకొని కూర్చొనైనా మీ గింజ కటింగ్ లేకుండా చేస్తా అని చెప్పిన. ఆనాడు మన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మన్కొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు గూడూరి సత్యనారాయణ, ఆరపల్లి మోహన్, హుస్నాబాద్ కాంగ్రెస్ నేత బొమ్మ శ్రీరామ్ చక్రవర్తితో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, రాష్ట్రంలో అన్ని పనులు జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలని, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ బెల్చాల రాజేందర్ రావును గెలిపించాలని కోరారు. చూస్తే ఈ దేశం కొట్లాడుకొని ఈ దేశం మరొకసారి రక్తపాతం జరగాలనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆస్తులు గుంజుకుంటారట, మంగళసూత్రాలు తెప్పేస్తారట, హనుమాన్ చాలీస చదువుతారట. అర్బన్ టెర్రరిజం వస్తుందని ఒక ప్రధానమంత్రి గారు మాట్లాడితే ఈ దేశం యొక్క ప్రధానమంత్రి పదవి యొక్క ప్రతిష్ట ఎక్కడికి దిగజారింది అని అడుగుతాను. అందుకే ప్రధానమంత్రి ఏం మాట్లాడినా ఇలా ఆయన ముఖంలో భయం కనబడుతోంది. ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన పదవికి దిగజారుతూ ఉన్నాయి. మనం వేములవాడ వచ్చినప్పుడు కూడా పివి నరసింహరావు గారి గురించి మాట్లాడిండు. అద్వానీ గారు డ్యాష్ మీద 2 చేతులతో నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయనటువంటి సంస్కారహీనుడు కాంగ్రెస్ మెట్టు ఎక్కి ప్రధానమంత్రి అయిన పివి నరసింహరావు గురించి మాట్లాడుతాడు. అసలు అద్వానీ కంటే మెట్ల మీద నడిచొచ్చి ప్రధానమంత్రి అయిన మోడీకి ఆ అర్హత ఉందా అని అడుగుతాను. ఇవాళ దేశంలో
గత 10 సంవత్సరాలుగా మా ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలంగాణకి ఏమిచ్చారు గాడిద గుడ్డ. మేము అడుగుతాం కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికు, కరీంనగర్ భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల గాడిద గుడ్డిచ్చిందా? ఏమిచ్చింది? ప్రసాద్ స్కీమ్ కింద వేములవాడకు నిధులు తీసుకురావచ్చు కదా. ప్రసాద్ స్కీమ్ అంటే ప్రసాద్ అంటే దేవాదాయ ఉల్లకు కేంద్రం కూడా నిధులు ఇచ్చే విధంగా ఇక్కడ జోగులాంబ టెంపుల్కి ఇచ్చినట్టుగా వేములవాడకు ఎందుకు ఇవ్వలేదని అడుగుతాను. ఒక విద్యా సంస్థలు ఎందుకు 2,500. దాంతోపాటుగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఆగస్టు నెలలో 2 లక్షల రైతు రుణమాఫీని కూడా తప్పకుండా చేస్తామనేటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడైతే పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటినీ, ఉదాహరణకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి గౌరవల్లి ప్రాజెక్టు తీసుకుంటే హెడ్ వర్క్స్ కంప్లీట్ అయినాయి, కానీ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ లేదు. ఆ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ను నిర్మింపజేసి రైతాంగానికి కాలువల ద్వారా పొలాలకు నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే అప్పర్ మానేరు కావచ్చు, మలకపేట రిజర్వాయర్ కావచ్చు, ఉదాహరణకు ఇక్కడ నుండి చెప్పినాను. దాంతో విధంగా కృష్ణానదికి సంబంధించి, అదేవిధంగా గోదావరి నదికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరగాలో ఆ కార్యక్రమాలన్నిటికి సంబంధించి మరి ఆ కార్యక్రమాలన్నీ కొనసాగుతాయనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇదిగాక ఈరోజు దేశానికి సంబంధించి ఒకటే మాట, కాంగ్రెస్ పార్టీ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులను ఏ విధంగా అయితే ఒక ప్రతిజ్ఞ చేస్తామో, ఈరోజు ఇటువంటి ఒక సంక్లిష్ట దశలో ఈ ఎన్నికల ప్రచారం రోజు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న అందరికీ 2 చేతులు జోడించి పార్టీ నాయకత్వం అంతా కూడా ముక్తకంఠంతో అప్పీల్ చేస్తూ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియండి. కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. తద్వారా ఒక ఈ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడే విధంగా ఓటు వేయమని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా నిర్లక్ష్యానికి గురైనటువంటి సిరిసిల్ల చేనేత కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఇలా శాతం యూనివర్సిటీ ఉంది, అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చాల్సిన అవసరం ఉంది. అవే కాక విభజన హామీలు కావచ్చు, అన్నీ కూడా గ్యారంటీలు కావచ్చు, అన్నీ కూడా మేము అమలు చేసే బాధ్యత మాది. ఆ దిశలో ముందుకు పోతాం. అందుకు సంబంధించి మమ్మల్ని ఆశీర్వదించమని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాం. పార్లమెంట్ ఎన్నికలు ప్రచారం నేటితో ముగియనుండగా సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. ఎన్నికల ప్రచారం చివరి రోజున కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు తన స్వగ్రామమైన గుండి గోపాలరావుపేటలోని బస్టాండ్ సెంటర్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. సొంత గడ్డపై తనకున్న మమకారాన్ని చాటుకునేలా గుండి గోపాలరావుపేట గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని రాజేంద్రరావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇంటికి తీసుకుపోతాము. మన పిల్లల మీద వాళ్ళ మీద మన దేవుని రూమ్లో పెట్టుకుంటాం. అయోధ్యలో 1 నెల రోజులు, ఇంకా ఆలయం కంప్లీట్ అయ్యడానికి 1 నెల రోజులు ముందే విగ్రహం లోపల గుడిలో పెట్టలే. మరి అక్షింతలు ఎడికెళ్ళి పుట్టినాయమ్మా. ఇక్కడ బండి సంజయ్ 1 నెల రోజులు ఆలయం కంప్లీట్ కాకముందు, గుడిలో విగ్రహం పెట్టక ముందు 1 టన్ను బియ్యం కొని ఆ టన్ను బియ్యంలో పసుపు కలిపి
ఇంటికి తీసుకొచ్చి అమ్మ అక్షింతలు ముట్టినాయా అని ఒక చేత్తోని రెండో చేత్తోని బీజేపీకి ఓటేయమ్మ. అరే ఆలయమే కంప్లీట్ కాలేదు, విగ్రహమే పెట్టలేదు, విగ్రహానికి పూజనే జరగలేదు, అక్షింతలు ఎట్లా పుట్టినాయి? అది ఎంత హిందూ ధర్మము ప్రకారం కూడా శ్రేయస్కరం కాదు, అది మంచి జరగది. పట్టి బియ్యాన్ని పట్టుకొచ్చి పూజ జరగక ముందు నువ్వు ఏదన్నా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తావు అనుకో, వట్టి బియ్యం తీసి వ్రతం కాకముందే వట్టి బియ్యం తీసి అక్షింతలను ఇస్తావా? నీ పిల్లలకి వాళ్ళకని ఇస్తావా? శ్రేయస్కరం కాదనుకుంటావు కదా, దేవుడు కోపానికి వస్తాడు అనుకుంటావు కదా. ఈ మహానుభావుడు చేసేది అది. ఓట్ల కోసము రామాలయము, రాముని పటము, ఇవి ఈ జపం చేసుడు. మొన్న మోడీ గారు వేములవాడ వచ్చిండ్రు, మొత్తం మంది కళ్ళు కాయలు కాసేటట్టు వెయిట్ చేసిండ్రు. మహానుభావుడు మోడీ వస్తుండు, బిందెలలో బంగారం పట్టుకొస్తాడు, పంచుతాడు అని చెప్పి ఆడికొచ్చి ముద్దుగా వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రాన్ని దక్షిణ కాశీ అని ముద్దుగా పిలిచిండు. మంచిగా అనిపించింది. ఉత్తర కాశీ అంటే వారణాసి, ఆయన లోక్సభ మెంబర్ ఉన్న వారణాసి, దాన్ని ఉత్తర కాశీ అంటారు. దీనికి దక్షిణ కాశీ అని పేరు పెట్టి పిలిచిండు. అందరు అనుకున్నారు ఏదో బాగానే ఇస్తాడు అని. ఉత్తర కాశీకి 5,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తాడు అక్కడ ఆలయాన్ని, వారణాసిని. ఇక్కడ ఒక 500 కోట్లు ఎంతో ఇస్తాడు అనుకుంటే 5 కొత్తలు కూడా అనౌన్స్ చేయలేదు. అంత ప్రేమనే ఉంటే దేవుని మీద, దేవాలయం మీద, పుణ్యక్షేత్రం మీద, అంటే మన దేవుడు దేవుడు కాదా? మన ఆలయం ఆలయం కాదా? మనకు పైసలు పెట్టద్దా? మన దగ్గరకు వచ్చి చేయి ఊపుకుంటా అయోధ్య మే రామ్ మందిర్ బనాయే आप वोट दीजिए అన్నాడు. వేములవాడ రాజన్న స్వామికి 200 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ తీసుకువచ్చే బాధ్యత తనదే అన్నారు. ప్రభుత్వ దవాఖానాను 100 పడకల ఆసుపత్రిగా మార్చేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో విద్యా వైద్యానికి పెద్దపీట వేయనున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీసీ స్కూల్ కూడా డెవలప్ చేయాల్సింది ఉంది. మరి స్కూల్ ఎంత వెనకబడి ఉన్నాయో వేరే స్కూల్ అన్ని కూడా మీరు అందరు కూడా చూస్తుండ్రు. వాటన్నిటిని కూడా మంచిగా చేయాల్సింది ఉంది. రోడ్లు బాగాలేని చోట రోడ్లు వేపియాల్సింది ఉంది. ఇవన్నీ కాకుండా పాలకుర్తికి డిగ్రీ కాలేజ్ తీసుకొస్తా అని ఆ రోజు చెప్పినా, ఈ రోజు కూడా అదే మాటకు నేను కట్టుబడి ఉన్నా. రేవంత్ అన్న దగ్గర పోతే ఫస్ట్ ఒకటి అడిగిన అన్న, చాలా చెప్పినా నేను రిజర్వాయర్ అంటే నాదంటే నిదంటే పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ కూడా పట్టుకొస్తా అన్న అంటే ఒక్కటే మాట అన్నారు. చేద్దాం తీ అమ్మ అన్నారు. ఇప్పుడు ఈ కోడ్ అయిపోయినాక, ఈ అన్ని ఎలక్షన్ల హడావుడు అయిపోయినాక మన పాలకుర్తి నియోజకవర్గం తరపున ఒక రిప్రజెంటేషన్ తప్పకుండా రేవంత్ అన్నకి నేను ఇస్తా. మరి ఇక్కడున్న హాస్పిటల్ని కూడా 100 పడకల ఆసుపత్రి చేద్దామని అనుకున్నాము. అది కూడా తప్పకుండా చేయాల్సిందే. మరి మీరు గతంలో ఎట్లయితే ఓట్లేసి గెలిపించిండ్రో ఈసారి కూడా అదే విధంగా ఓట్లేసి గెలిపించాలని మరొకసారి మీ అందరినీ కోరు. దేవరుప్ల మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన రహదారి చౌరస్తా మీదుగా కేంద్ర సాయుధ బలగాలతో పాలకుర్తి సీఎం మహేందర్ రెడ్డి శనివారం ఉదయం పోలీస్ కవాతు నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శాంతియుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవడానికి పోలీస్ కవాతును నిర్వహిస్తున్నామని భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడ ఏమైనా సమస్యలు చోటు చేసుకుంటే వెంటనే పోలీస్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సీఎం మహేందర్ రెడ్డి సూచించారు.
వెంకటరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం సనాతనం అంటే ఎప్పుడు ఉండేది శాశ్వతమైనదని, శాశ్వత తత్వాన్ని కలిగి ఉన్న సనాతన ధర్మం విశ్వ శ్రేయస్సును కోరుకుంటుందని, అందుకే ఈ ధర్మాన్ని విశ్వసించే వారంతా ప్రతిరోజు తాను నమ్ముకున్న దైవం ముందు అందరూ సుఖంగా ఉండాలని, ఎవరు దుఃఖం పొందకూడదని ఏకైక లక్ష్యంతో యజ్ఞాది క్రతువులు నిర్వహిస్తూ ఉంటారని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం కొరిదేల గ్రామంలోని శివాలయం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల ముగింపు సందర్భంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఓం లలాటే మహాదేవం ఆవాహయామి. ముందు భాగంలో ఓం లలాటే గణేశం ఆవాహయామి. ఇక్కడ ఓం నాసికాదండే షణ్ముఖం ఆవాహయామి ముక్కు దగ్గర. ఓం కర్ణయోర్ అశ్విని ఆవాహయామి చెవుల దగ్గర. చక్షుషో శశిభాస్కరౌ ఆవాహయామి. నేత్రముల దగ్గర సూర్యచంద్రుడు ఉంటారు. ఓం శ్రీ గోమాత్రే నమః. జిహ్వాయాం వర్ణం ఆవాహయామి. ఓం ఓంకారే సరస్వతి ఓంకరించేటటువంటి గొంతు భాగంలో కండయో యమధర్మం ఆవాహయామి. ఓష్ఠయో సంధ్యాద్వయం ఆవాహయామి. గ్రీవాయ ఇంద్రం ఆవాహయామి. యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యం భావేన మహేశ్వర. ఉదయం సమర్పయామి. పునః పూజాం చ చిత్రమాచాదయం చమరభ్యం నృత్యం దర్శయామి. గీతం పూజాం సమర్పయామి. మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కుకిరాల ప్రేమసాగర్ రావు ఆదేశాల మేరకు లక్షెట్టిపేట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం 1వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్ ఆధ్వర్యంలో లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలో గల ఇటిక్యాల గ్రామంలో 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డులలో గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్ల నాగభూషణం మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కుకిరాల ప్రేమసాగర్ రావు 65,000 మెజార్టీతో కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కలిసి ఏ విధంగా అయితే గెలిపించుకున్నామో అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డం వంశీని 1,00,000 మెజార్టీతో గెలిపించుకోవాలని వారు కోరారు. జరిగింది ఈ 3 వార్డులలో. అదేవిధంగా మహిళా సోదరుమణులు మరియు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్, కోలకాంతయ్య మాజీ సర్పంచ్, అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ పెట్టెం సింగ్ గారు, పెట్టెం పద్మ గారు, మరియు ఈ ఎస్సీ కాలనీ చిన్న కిరణ్ గారు, మరియు నా వెంట వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు పోయిన ఎన్నికల్లో మనమంతా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి 65,000 మెజార్టీతో గౌరవ ప్రేమసాగర్ రావు గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఈ ఎస్సీ కాలనీ నుండి ఈ గ్రామం నుండి 3 వార్డులలో బ్రహ్మాండమైన మెజార్టీని మరి గౌరవ ప్రేమసాగర్ రావు గారికి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మా మున్సిపాలిటీ మరి అవిశ్వాస తీర్మానంలో నెగ్గడానికి మనకు పనికిరాని వ్యక్తులైనా కూడా మరి సపోర్ట్గా తీసుకోవడం జరిగింది కొంతమందిని. అందులో భాగంగా ఈ కాలనీ, ఈ వార్డు
కౌన్సిలర్ కూడా ఉన్నారు. మరి అటువంటి కౌన్సిలర్ని తీసుకున్నందుకు బాధపడాలో నవ్వాలో అర్థం కావట్లేదు. అయినా కూడా మళ్ళీ ఈరోజు మా వెంటనే తీసుకోవాల్సిన బాధ్యత, బరువు బాధ్యతలు కూడా మేమే తీసుకోవాల్సి వచ్చింది. మరి మీరు అన్యదా భావించొద్దు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ విధంగా మరి మీరు భారీ మెజార్టీతో ఓట్లు వేశారో ఈ ఎస్సీ కాలనీ నుంచి మరొక్కసారి మీ అందరి ఆశీర్వాదం మరి కాంగ్రెస్ పార్టీ మీద ఉంచి మన పార్లమెంట్ సభ్యుడైనటువంటి గడ్డం వంశీ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. మరి ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈసారి ఈ ఎన్నికల్లో నేను 1,00,000 మెజార్టీ తీసుకొస్తాను, మరి నా నియోజకవర్గానికి అత్యధిక నిధులు ఇచ్చి అభివృద్ధికి తోడ్పడాలని కోరడం జరిగింది. దాంతోపాటు మన ప్రియతమ నాయకులు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ విధంగా మాట తీసుకున్నారో 1,00,000 ఓట్లు ఇస్తారని. మరి ఆ 1,00,000 ఓట్లు ఇచ్చినట్టయితే తప్పకుండా మంత్రి పదవి వస్తుంది, మనకు ఎంతో అండగా ఉంటుంది. కాబట్టి దయతో ఈ గ్రామంలోని 3 వార్డుల సభ్యులు ప్రజలు మా అందరి విన్నపాన్ని మన్నించి మరి ఎక్కువ మెజార్టీతో ఓట్లు వేసి మరి ప్రేమసాగర్ రావు గారు బలపరుస్తున్నటువంటి మేమంతా బలపరుస్తున్నటువంటి మన కాంగ్రెస్ అభ్యర్థి చేతి గుర్తు మీద ఓటు వేసి గడ్డం వంశీ గారిని పార్లమెంటుకు పంపడానికి మన నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు తేవడానికి మీరంతా సహాయపడాల్సిందిగా కోరుకుంటూ, తప్పకుండా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో ఈరోజు ఉచిత బస్సు సౌకర్యాన్ని మీరంతా అనుభవిస్తున్నారు. మరి 200 యూనిట్ల వరకు కరెంటు కూడా మరి చెప్పిన విధంగా మీ అందరికీ వస్తున్నది. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో 10 లక్షల వరకు అన్న ప్రకారం వస్తున్నది. మరి ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతున్నది. మరి ఇప్పటికే 5 గ్యారంటీలు పూర్తి చేసుకోవడం జరిగింది మనం చెప్పిన 6 గ్యారంటీలలో. మరి తప్పకుండా పూర్తిగా రైతు రుణమాఫీ కానీ మరి ఇతర సౌకర్యాలు కూడా వచ్చే 15 ఆగస్టులో కూడా చేస్తారని 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మరి గ్రామస్తులంతా 3 వార్డుల ప్రజలంతా కూడా మరొక్కసారి చేతి గుర్తు మీద ఓటు వేసి మరి మనం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో మన గడ్డం వంశీ గారి నుంచి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో మహబూబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారానికి చివరి రోజు భారీ ప్రదర్శనతో ఓపెన్ వాహనంలో రోడ్ షోతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనతోనే అందరికీ సంక్షేమంగా ఉంటుందన్నారు. రాహుల్ ప్రధాని కావాలంటే మహబూబాద్ నుంచి బలరాం నాయక్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
రాహుల్ గాంధీ గారికి ఓటేసినట్టే. మీరు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. సోనియా గాంధీ వారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఒక్క ఓటు అడుగుతున్నారు. ఇక్కడ నాకు ఒక్క ఓటు వేస్తే ఆయన అక్కడ ఒక ప్రైమ్ మినిస్టర్ అవుతారు, నాకేస్తే ఆయనకేసినట్టే. ప్రియతమా, అందరూ కూడా ఇల్లందు నియోజకవర్గం ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు అందరికి పాదాభివందనాలు. మరితో పాటు నేను తప్పకుండా కనకన్న గారి సేవలో, మీ సేవలో తప్పకుండా నేను పనిచేస్తాను. 100% సింగరేణి కాలేజ్ బావులు కానీ, బయ్యారం ప్రాజెక్ట్ కానీ, ఏ ప్రాజెక్ట్ అయినా, ఇరిగేషన్, రోడ్స్, సౌకర్యాలు, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీసుకొచ్చి నేను నిరూపిస్తాను. కనకన్నతో తోడు ఉండి పనిచేస్తానని మీరు ప్రజలకందరికీ, అక్కలకు, చెల్లెలకు, కాలేజీ, డిగ్రీ కాలేజీ, ఎక్కడ ఏమున్నా, ఎక్కడ ఏ అవసరం ఉన్నా ప్రజలకు సిపిఐ, సిపిఎం వాళ్ళతో కూడా కలుపుకొని నేను పనిచేస్తాను. తెలుగుదేశం కూడా, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం సోదరులతో, నా మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు వారికి కూడా పాదాభివందనాలు. అలాగనే అందరికీ కూడా నేను తప్పకుండా ఇక్కడ డెవలప్మెంట్ దశలో నేను కనకన్న కలిసి ఆయన సేవలో మీకు తప్పకుండా అందిస్తానని నాకు కొంచెం మన్నించాలి. నేను ఇంకో ప్రోగ్రాం ఉన్నది కాబట్టి నేను వెళ్తున్నందుకు క్షమిస్తానని భావిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.